వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 11th జనవరి 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. వాసి కొరవడిన పరిశోధన అంటే ఎంఫిల్ మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ అనే కోర్స్ మీద అంటే డిగ్రీ మీద ఈరోజు ఇచ్చారు ఆర్టికల్. అదేంటంటే పిహెచ్డి చేసే ముందు ఎంఫిల్ ఒక పరిశోధన సంవత్సరం అంటే పరిశోధన డిగ్రీగా ఉపయోగపడేది. కానీ దాన్ని బ్యాన్ చేస్తూ దాన్ని ఆ కోర్సును రద్దు చేస్తున్నట్టుగా యూజీసీ కమిషన్ అనేది ఈ మధ్యలో తెలియజేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిందే ఇది. దేశీయంగా మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఎంఫిల్ డిగ్రీలు ఇక చెల్లుబాటు కాబోవని యూజీసీ ఇటీవల తేల్చి చెప్పేసింది. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అంటే పిహెచ్డి చేసేవారికి పరిశోధనపైన ముందస్తు అవగాహనకు ఎంఫిల్ అక్కరకొస్తుంది. దశాబ్దాలుగా ఇండియాలో ఎంఫిల్ డిగ్రీ కొనసాగింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పిహెచ్డీలు చేస్తున్నారు. అయితే పరిశోధనల వాసిలో మనం ఎక్కడున్నాము అంటే మనం ఈ పరిశోధనలో ఎక్కడున్నామనే దాని మీద ఇచ్చారు. అంటే ఎంఫిల్ అనేది ఉపయోగపడుతుందా? పిహెచ్డి చేసే ముందు ఎంఫిల్ అనేది ఒక పరిశోధనకు ఉపయోగపడే ఒక డిగ్రీ లాగా ఉండేది. దాన్ని ఎక్కువ మంది ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నా ఇది అంత పరిశోధనలో అవసరం లేదన్నట్టుగా యూజీసీ ఎంఫిల్ని ఈ కోర్సును రద్దు చేస్తున్నట్టుగా ఇవ్వడం అనేది జరిగింది. నూతన జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఎంఫిల్ డిగ్రీ నిలిపివేస్తున్నట్టుగా విశ్వవిద్యాలయాలు నిధుల సంఘము అంటే యూజీసీ 2020లోనే ప్రకటించింది. అయినా కొన్ని వర్సిటీలు ఇంకా ఎంఫిల్ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇకపైన ఆ డిగ్రీల విలువ ఉండవని యూజీసీ ఇటీవల తేల్చెప్పింది. 1 ఏడాది నుండి 2 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేసే ఎంఫిల్ సామాజిక, వైజ్ఞానిక, సాంకేతిక శాస్త్రాల్లో పరిశోధనకు ఉద్దేశించారు. స్నాతకోత్సవ విద్య పూర్తయిన తర్వాత ఎంఫిల్కు అనుమతిస్తారు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పిహెచ్డికి ముందు విద్యార్థులు పరిశోధనకు అవసరమైన నైపుణ్యంను సొంతం చేసుకోవడానికి ఎంఫిల్ తోడ్పడుతుంది. ఇప్పటిదాకా అభ్యసించిన చదువులు తోడు ఆయా రంగాల్లో జరిగిన పరిశోధనల ఆకలింపు చేసుకొని సమాజ అవసరాలను అనుగుణంగా విద్యార్థి తన పరిశోధనలు కొనసాగించడానికి ఎంఫిల్ అక్కరకొస్తుంది. పరిశోధన సమయంలో రీసెర్చ్ పత్రికల్లో ప్రచురించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం దేశీయంగా ఎంఫిల్ అర్హతతో ప్రత్యేకించి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేవు. గతంలో బోధన రంగంలో ఉన్నత పదోన్నతుల కోసము ఉన్నవారికి పదోన్నతులు ఎంఫిల్ ఉపయోగపడేది. ప్రస్తుతం పిహెచ్డికి అర్హతగా పరిగణిస్తున్నారు. మరోవైపు ఎంఫిల్ డిగ్రీలు చేస్తున్న పరిశోధనలో మెరుగైన ఫలితాలు ఉండడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ కారణంతోనే ఎంఫిల్ యూజీసీ రద్దు చేస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల్లో డాక్టరేట్ డిగ్రీకి ముందు పరిశోధన సంబంధించిన ప్రాథమిక అనుభవం కోసమని ఎంఫిల్ డిగ్రీలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అంటే ఎంఫిల్ అనేది మన పిహెచ్డికి ముందు చేసే 1-2 సంవత్సరాలకు చేసే ఒక డిగ్రీ అంటే పరిశోధనకు ఉపయోగపడే ఒక అర్హత కలిగిన డిగ్రీ అన్నట్టు. దీనికి పెద్ద మొత్తంలో ఈ పరిశోధనలో ఉపయోగం ఎక్కువగా ఉపయోగపడట్లేదని దీన్ని తీసేయాలని యూజీసీ ఈ మధ్యలో యోచిస్తుంది. అందుకనే ఇది పిహెచ్డి ఇప్పుడు ఎంఫిల్తోని ఎలాంటి ఉద్యోగాలు లేవు. పిహెచ్డి అర్హతగా తీసుకుని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు కాబట్టి ఎంఫిల్కి పెద్దగా ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి దీన్ని రద్దు చేస్తున్నట్టుగా యూజీసీ నిర్ణయం తీసుకొని ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. దేశ అభివృద్ధిలో పరిశోధన కీలక పాత్ర పోషిస్తుంది. విభిన్న రంగాలలో నూతన ఆవిష్కరణకు అవి తోడ్పడతాయి. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పిహెచ్డి చేయడానికి ముందు ఎంఫిల్ పరిశోధన మన దేశంలో దశాబ్దాల పాటు కొనసాగింది. ఎంతోమంది పిహెచ్డి చేస్తున్నారు. పరిశోధన విద్యార్థులకు యూజీసీ ఉపకార వేతనం అందిస్తుంది. అధ్యాపకులకు పరిశోధన ప్రాజెక్టుల కోసము నిధులను సమకూరుస్తుంది. పరిశోధన పత్రాల ప్రచురణలో భారత్ 4వ స్థానంలో నిలుస్తుంది. 2017-22 మధ్య చైనీయులు 45 లక్షల పరిశోధన పత్రాలను ప్రచురించారు. అమెరికాలో అవి 44 లక్షలు, బ్రిటన్లో 14 లక్షలు, ఇండియాలో 13 లక్షలు ప్రచురితమయ్యాయి. అయితే మన పరిశోధనలో సరైన నాణ్యత లేమిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యమైన పరిశోధనలకే నిధులు కేటాయిస్తామన్న నిబంధన లేకపోవడము భారత్లో పెద్ద లోపము. చైనా, అమెరికా, బ్రిటన్తో పోలిస్తే మన పరిశోధన రంగానికి కేటాయించే నిధులు స్వల్పమే. అయినా వాటి వినియోగము నాసిరకంగా ఉంటుంది. ఒక విద్యార్థి పరిశోధకుడిగా రాణించాలంటే పాఠశాల విద్య నుంచే సరియైన పునాది పడాలి. బట్టి చదువులు మూస పద్ధతుల వల్ల భారత్లో దానికి ఆస్కారమే.
ఉండడం లేదు. బట్టి చదువులు మార్కులను తెచ్చిపెడతాయి కానీ విద్యార్థులకు మేధావులను తీర్చిదిద్దలేవు. మరోవైపు కింది తరగతి పాఠ్యాంశాలపైన సరి అయిన పట్టు లేకపోవడం విద్యార్థులను పై తరగతిలోకి అనుమతిస్తున్నారు. దేశీయంగా అధ్యాపకులు పాఠాలు చెప్తూ పూర్తి చేయడం పైననే తప్ప విద్యార్థుల జ్ఞాన సముపార్జన పైన సరైన దృష్టి సారించడం లేదు. విద్యారంగంలో వృత్తిపరమైన బాధ్యత లేకపోవడం చాలా నష్టం కలిగిస్తుంది. 6.7 కోట్ల జనాభా కలిగిన ఇంగ్లాండు మనకంటే ఎక్కువగా నాణ్యమైన పరిశోధన పత్రాలు ప్రపంచానికి అందిస్తుంది. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న ఇండియా మాత్రము పరిశోధన విషయంలో వెలతేలపోతుంది. ఈ దురావస్థ చక్కదిద్దడం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన దృష్టి సారించాలి. పాఠశాల స్థాయి నుంచి విద్యాస్థాయిలో పరిశోధన పట్ల ఆసక్తిని పెంపొందించాలి. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు నాణ్యంగా ఉండేలాగా పటిష్ట చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వంతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు చిత్తశుద్ధితో కృషి చేస్తేనే పరిశోధనలు పరంగా మెరుగైన ప్రగతి సహకారం అవుతుంది. అంటే మన విద్యా వ్యవస్థలో కింది తరగతి నుంచి పైకి తరగతికి వెళ్ళే విద్యార్థులు ఎక్కువ బట్టి సిస్టమ్ ఫాలో అవుతున్నారు. దాన్ని ఉపాధ్యాయులు, అధ్యాపకులు కూడా ఎంతవరకు సిలబసే కంప్లీట్ చేయడం మీద తమ యొక్క ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు. కానీ విద్య ఎంతవరకు జ్ఞానం ఆర్జిస్తున్నారు విద్యార్థులు అనే దాని మీద ఏకాగ్రత పెట్టడం లేదు, దృష్టి సారించడం లేదు అని ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. ఇది ఇంపార్టెంట్. విద్యా వ్యవస్థకు సంబంధించిన ఎంఫిల్ గురించి ఇచ్చిండ్రు, చూద్దాము. నెక్స్ట్ ఆర్టికల్ ఏముందో. 100 ఏళ్ల కారు చిచ్చు చల్లారేదెలా? ఇది ఇజ్రాయిల్కును ఫిలిస్తీనియన్లకు మధ్యలో జరుగుతున్న ఘర్షణ గురించి ఇచ్చారు. ఇజ్రాయిల్లో ఫిలిస్తీనియన్లు గత 100 సంవత్సరాల నుండి ఇరు దేశాల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ ఘర్షణలు అనేది చల్లారాయని అంటే గత 2 శతాబ్దాల నుంచి ఏమీ జరగట్లేదు కాబట్టి, దశాబ్దాల నుంచి ఇరు దేశాల మధ్య పెద్దగా ఘర్షణలు లేవు కాబట్టి కొంతవరకు ఈ శాంతి ఒప్పందాలు లేకున్నా ఏం పర్వాలేదన్నట్టు ఇజ్రాయిల్ భావించింది. కానీ వాళ్ళ భావనలకు, వాళ్ళ ఉద్దేశానికి వ్యతిరేకంగా ఈ మధ్యలో ఘోరమైన యుద్ధం జరిగినది. దాని గురించే ఈ ఆర్టికల్ ఇచ్చారు. ఇజ్రాయెల్ ఫిలిస్తీనియన్ల మధ్య చర్చలు కష్టమే కానీ అత్యవసరము. శాంతి కోసం 1993లో ఓస్లో ప్రక్రియలో స్థూలంగా అంగీకరించిన అంశాలు కీలకమైనవి. వీటికి ఇజ్రాయిల్ ఒప్పుకోవడమే కాక ఆ దేశం వెంట ఉండి దాన్ని అన్ని రకాలుగా సమర్థిస్తున్న అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల వైఖరులలో మార్పు లేనిదే పరిష్కారం సాధ్యం కాదు అని చెప్తున్నారు. అంటే 1993లో ఓస్లో ప్రక్రియలో స్థూలంగా అంగీకరించాయి. అంటే కొన్ని కీలక అంశాల్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఈ ఒప్పందానికి వాళ్ళు ఇజ్రాయెల్తో పాటు ఇప్పుడు ఇజ్రాయెల్కి అమెరికా, కొన్ని దేశాలు, పాశ్చాత్య దేశాలు అనేది వీళ్ళకు ఈ దేశానికి సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఒప్పుకుంటేనే ఇది కొంతవరకు శాంతి చర్చలకు దారి తీయవచ్చు అని అంటున్నారు. గత 2 దశాబ్దాలుగా పెద్ద హింసాత్మక ఘటనలేవి జరగకపోవడంతో ఫిలిస్తీనియన్ల నుండి ఎదురయ్యే హింసను అరికట్టడంలో సఫలమయ్యామని ఇజ్రాయెల్ భావించింది. ముప్పేది లేనప్పుడు ఫిలిస్తీనియన్ల సమస్య పరిష్కారానికి శాంతి చర్చలు, ఒప్పందాలు ఇక అవసరం లేదని ఆ దేశం వారు భావిస్తూ వచ్చారు. గత అక్టోబర్ 7న జరిగిన దాడి ఆ భ్రమలకు తెరదించింది. అప్పటి నుంచి కొనసాగుతున్న హింసల్లో ఇరువైపుల సాధారణ పౌరులు ఎందరో మరణించారు. తాత్కాలిక యుద్ధ విరమణతో తీవ్రత కొంత తగ్గింది. కానీ ఘర్షణలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో ముఖ్యంగా పౌరులపైన హింస పునరావృతం కాకుండా ఉండడానికి ఫిలిస్తీనియన్ల సమస్య పరిష్కారం దిశగా దృఢమైన చర్చలు అవసరము. ఇది ఇజ్రాయెల్ గ్రహిస్తే తప్ప ఈ ఘర్షణలకు అంతం ఉండదు. అంటే సామాన్య మానవులు ఎక్కువగా ఈ ఘర్షణలో మరణించడం అనేది జరుగుతుంది. ఈ యుద్ధం వల్ల అమాయకులైన ప్రజలు ఎంతోమంది బలి కావడం జరుగుతుంది. ఇది ఫ్యూచర్లో పునరావృతం కాకుండా ఉండాలంటే ఇజ్రాయెల్ కొంతవరకు ఈ విషయాన్ని గ్రహించి శాంతి ఒప్పందం వైపు అడుగులు వేయాలని ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫిలిస్తీనియన్లకు ఇజ్రాయేలీలుగా మారిన యూదు వలసదారుల మధ్య హింస చక్రము 1 శతాబ్దం నాటిది. ఫిలిస్తీనియన్లకు ఇజ్రాయిలుగా మారిన యూదు వలసదారులు అంటే ఫిలిస్తీనియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇజ్రాయిలుగా మారిన యూదు వలసదారుల మధ్య హింస చర్చకు 1 శతాబ్దం నాటిది. బ్రిటిష్ వారు 1920లో నానాజాతి సమితి ఆదేశంగా ఫిలిస్తీనియన్లపైన నియంత్రణ సాధించిన తర్వాత ఆ భూభాగాన్ని యూదుల జాతీయ నివాసంగా ప్రచారం చేస్తూ యూదు వలసలను అపరిమితంగా ప్రోత్సహించారు. దీంతో ఇరు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు మొదలయ్యాయి.
ఫలస్తీన్లు యూదుల స్థిర నివాసాన్ని నిరసిస్తూ అక్కడి అరబ్బులు అల్లర్లు మొదట 1920లో చెలరేగాయి. అది 1930లో పూర్తిగా స్థాయి ఘర్షణలుగా మారాయి. మొదట యూదు ఉగ్రవాద సంస్థలు ఫలస్తీన్లకు వ్యతిరేకంగా పలు దాడులు చేసినారు. 1948లో ఇజ్రాయెల్ రాజ్యం ఏర్పడిన తర్వాత రాజ్యం పరంగానే ఈ దాడులు కొనసాగాయి. ఇజ్రాయెల్ రాజ్య స్థాపనకు వ్యతిరేకంగా ఫలస్తీన్లు కూడా ఒక ఉగ్ర దాడులు నిర్వహించారు. కొన్ని దశాబ్దాల పాటు జియోనిస్టు వ్యతిరేకంగా ఫలస్తీన్ ఉద్యమాలు ప్రధానంగా లౌకిక సమూహాలచే నిర్వహించబడ్డాయి. అంటే ఈ ఫలస్తీన్లు కొంతమంది అనేది ఇజ్రాయెల్లో యూదులు వలసదారులుగా అక్కడికి వెళ్ళి స్థిర నివాసం ఏర్పరచుకోవడం వల్ల వాళ్ళు అక్కడున్న యొక్క అరబ్బులు వీళ్ళకు వ్యతిరేకంగా ఘర్షణలకు పాల్పడడం, వ్యతిరేకంగా యుద్ధం చేయడం అనేది జరిగింది, దాడులు చేయడం అనేది జరిగింది. ఆ దాడుల వల్ల కొన్ని రోజులు వీళ్ళు ఫలస్తీన్తో వ్యతిరేకంగా యుద్ధం చేసినా కానీ తర్వాత ఆ రాజ్యం ఏర్పడింది. ఎప్పుడు 1948లో ఇజ్రాయెల్ రాజ్యం ఏర్పడినాక ఫలస్తీన్లకు మళ్ళీ ఇజ్రాయెల్కి మధ్య ఈ సంఘర్షణ అనేది కొనసాగుతూ వచ్చింది. 1948-49 సంవత్సరాల మధ్య జరిగిన అరబ్ ఇజ్రాయిల్ యుద్ధం నుంచి ఉద్భవించిన ఫలస్తీన్ భూభాగము వెస్ట్ బ్యాంక్, గాజా పట్టీలపై 1967లో ఇజ్రాయెల్ ఆక్రమణ పాలస్తీన్ల రాజకీయ, ఆర్థిక వ్యవస్థపైన, ప్రజల జీవితాలపైన ఇజ్రాయిల్ ఆధిపత్యము, తూర్పు జెరూసలేంతో సహా వెస్ట్ బ్యాంకులను వరుసగా 67 లక్షల 22 లక్షల యూదుల జనాభా కలిగి ఉండే స్థావరాలను ఇజ్రాయెల్ నిర్మించింది. ఇజ్రాయెల్ అక్కడ ఆక్యుపై చేయడం అనేది జరిగింది. ఏంటి అంటే ముఖ్యంగా అక్రమంగా ఇజ్రాయెల్ అక్కడ ఆక్యుపై చేసిన ప్రాంతాలు ఫలస్తీన్, ఒకటేమో వెస్ట్ బ్యాంకు, రెండవది గాజా పట్టీలపైన, గాజా స్ట్రిప్ అని అంటారు. అది 1987లో మొదలైన మొదటి ఇంతిఫాదా అంటే తిరుగుబాటు సందర్భంలో హమాస్ ఆవిర్భావంతో ఫలస్తీన్ ఉద్యమము ఇస్లామిక్ తీవ్రవాద స్వభావాన్ని సంతరించుకుంది. యాసర్ అరాఫత్ నాయకత్వంలోని ప్రధాన ఉద్యమ సంస్థ ఫలస్తీన్ల విమోచన సంస్థ PLOను నీరుగార్చడానికి హమాస్ను ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మోసాద్ మొదట్లో ప్రోత్సహించిందని వార్తలు వచ్చాయి. 2000 సంవత్సరంలో మొదలైన రెండవ ఇంతిఫాదా లేదా అల్ అక్సా ఇంతిఫాదాలో మరొక హింసాత్మకమైన ధోరణులు కలిగిన ఫలస్తీన్లు ఇస్లామిక్ జిహాద్ PIJ ఆవిర్భవించింది. అంటే ఫలస్తీన్ ఇస్లామిక్ జిహాద్. ఈ రెండు సంస్థలు ఇజ్రాయెల్ పౌరులపై పలు ఉగ్రవాద దాడులు నిర్వహిస్తూ వచ్చాయి. 2007లో గాజాలో హమాస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గాజా నుంచి రాకపోకలు కట్టడి చేస్తూ ఈజిప్టు సహాయంతో ఇజ్రాయెల్ భూ, వాయువు, సముద్ర దిగ్బంధాన్ని కొనసాగిస్తూ వస్తుంది. దీనికి తోడుగా గాజాలోని పలు ఫలస్తీన్ సంస్థల మధ్య అంతర్గత పోరు తోడవడంతో గాజాలో సాధారణంగా జనజీవన పరిస్థితులు క్షీణిస్తూ వచ్చాయి. హమాస్ నాయకులు PIJ నాయకులను, ఇతర మిలిటెంట్లను వెంబడించడం, వారి ఆయుధాగారాలను ధ్వంసం చేసే నేపంతో పాఠశాలలు, ఆసుపత్రులు, మసీదులు, చర్చిలపైన తరచూ దాడులు నిర్వహించడం ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలకు, సైన్యానికి పరిపాటిగా మారింది. పేదరికంతో బతుకుతున్న గాజా వాసులు ఈ దాడులతో పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. అదేవిధంగా వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో పెరిగిన ఇజ్రాయెల్ సెటిలర్ల హింస, పాలస్తీన్ భూభాగంలో స్వాధీనపరచుకోవడం లాంటి చర్యల వల్ల ఇక్కడి ప్రజల్లో నిరాశ, నిస్పృహలు పెరిగాయి. వెస్ట్ బ్యాంక్, గాజాలో మానవ హక్కుల పరిస్థితిపైన మార్చి 2022లో విడుదలైన ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారంగా ఫలస్తీన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ వర్ణ వివక్ష పాలన పాతుకుపోయి ఉన్నది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాల్లో నివసిస్తున్న ఇజ్రాయిలీలు, ఫలస్తీన్లకు వేరువేరు చట్టాలు అమల్లో ఉన్నాయి. యూదు సెటిలర్స్లను సమగ్ర హక్కులు అందిస్తూ ఫలస్తీన్లు మాత్రము కనీస రక్షణలు, హక్కుల ప్రస్తావన లేకుండా నియంత్రణను విధిస్తూ ఇజ్రాయెల్ సైనిక పాలన కొనసాగిస్తుంది. ఫలస్తీన్ల విచారణ లేకుండా నిర్బంధించడము, హింసించడము, సామూహికంగా శిక్షించడము, చట్ట వ్యతిరేక హత్యలకు పాల్పడడం చేస్తున్నది. ఇజ్రాయెల్ నిరంతర ఆక్రమణ వల్లనే ఈ ప్రాంతాల్లో అస్థిరత, దీర్ఘకాలిక ఘర్షణలు కొనసాగుతున్నాయని ఈ నివేదిక అభిప్రాయపడ్డది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కథనం ప్రకారంగా 1967 నుంచి వెస్ట్ బ్యాంక్ ఆక్రమిత భూభాగాల జనాభాను శాశ్వతంగా మార్చే లక్ష్యంతో ఉన్నది. లక్షలాది మంది యూదుల సెటిలర్లతో పాటు 50 ఏళ్లుగా పైగా ఆక్రమణలతో సుమారుగా 25,000 ఎకరాల భూమిని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. ఉగ్రవాదుల కుటుంబాలను శిక్షించడానికి 50,000కు పైగా ఫలస్తీన్లు గృహాలను కూల్చివేసింది. ఫలస్తీన్లలో నిరుద్యోగ రేటు 40% పైగా ఉంది. 60% పైగా దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు. 63% ఆహార అభద్రతకు లోనై ఉన్నారని ప్రపంచ బ్యాంకు తెలిపింది.
హమాస్ గత అక్టోబర్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ చేపట్టిన విస్తారమైన విధ్వంసానికి ఇప్పటికే పలు అవస్థలతో సతమతమవుతున్న గాజా వాసుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. వందల సంఖ్యలో మరణించారు. దాదాపు 20 లక్షల జనాభా గాజాలో నిర్వసితులయ్యారు. ఇవన్నీ కూడా హమాస్కు అరికట్టలేదు సరికదా. పేదరికము, బలహీనత, నిస్సహాయత కోపము వల్ల హమాస్ రిక్రూట్మెంట్కు మరింతగా అనుకూల పరిస్థితులు సృష్టించాయి. గాజా పైన ఇజ్రాయిల్ యుద్ధం వల్ల ఇజ్రాయిల్కు అత్యధికంగా ఆస్తి నష్టం లేనప్పటికీ ఆర్థిక వ్యవస్థలోని పలు రంగాలపైన విపరీతమైన ప్రభావం చూపుతున్నదని గత అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో సుమారుగా రోజుకు $2,600 వ్యయం జరిగిందని ఇజ్రాయెల్ ఆర్థిక విశ్లేషకులు అంచనా వేశారు. యుద్ధం ఇంకా కొనసాగితే ఆర్థిక వ్యవస్థ మరింతగా సమస్యాత్మకంగా అవుతుందని వారి సూచన. ఫిలిస్తీన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనకుండానే ఆ ప్రాంతంలోని అరబ్ దేశాలతో శాంతి సాధ్యమని, అది సరిపోతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా పలువురు వాదిస్తున్నారు. ఒకవైపు ఇజ్రాయెల్, మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్, బహ్రెయిన్, మొరాకో, సుడాన్ మధ్య 2020-21లో కుదిరిన 4 అబ్రహాం ఒప్పందాలు ఈ ఆలోచనకు పునాది. కానీ గత 3 నెలల్లో జరిగిన సంఘటనల పర్యవసానంగా అబ్రహాం ఒప్పందాలపై సంతకాలు చేసిన దేశాలతో సహా గల్ఫ్ సహకార మండలి సభ్య దేశాలు ఖతారు, ఒమన్ కాల్పుల విరమణకు పిలుపునిచ్చాయి. లెబనాన్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఈజిప్ట్, ట్యునీషియా తదితర దేశాల్లో వేలాది మంది నిరసనకారులు ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రదర్శనలు చేశారు. యుద్ధానికి మిగుంపు పలకాలని, సమస్యలకు తుది పరిష్కార దిశగా చర్చలు జరపాలని అరబ్ ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగింది. ఫిలిస్తీన్ల స్వయం నిర్ణయాధికారాన్ని సాధించడానికి చర్చలు లేనంత కాలము విస్తృత నిరాశకు ఆజ్యం పోసి హింసకు ఫిలిస్తీన్లను అంగీకరించడానికి బలపరుస్తుంది. ఇజ్రాయెల్ ఫిలిస్తీన్ల మధ్య చర్చలు కష్టమే, కానీ అత్యవసరము. శాంతి కోసము 1993 ఓస్లో ప్రక్రియలో స్థూలంగా అంగీకరించిన అంశాలు, వీటిలో ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు, కీలకమైనవి. ఆ ఫిలిస్తీన్ భూభాగాలు స్వాస్థ్య సరిహద్దులు నిర్ణయించడము, వెస్ట్ బ్యాంకులోని కొన్ని ఇజ్రాయెల్ స్థావరాలు వసతి కల్పించడము, వాటి పరిహారంగా భూమార్పిడి, ఫిలిస్తీన్ శరణార్థులకు పునరావాసము, ఫిలిస్తీన్లకు రాజధాని స్థానము, ముస్లింల, క్రైస్తవుల పవిత్ర స్థలాల స్థితిలో సహా జెరూసలం స్థితిపై అంతర్జాతీయ ఒప్పందము, ఆజమాయిషీ, ప్రాంతీయ దేశాల మధ్య భద్రతా సహకారము, ఫిలిస్తీన్ల ఆర్థిక కార్యకలాపాలు, గగనతలము, 2 ఫిలిస్తీన్ భూభాగాల మధ్య వాటి నుండి బయటి ప్రపంచానికి ప్రజల, వస్తువుల స్వేచ్ఛాయుత కదలికలకు వెసులుబాటుతో సహా ఇతర వివరాలతో కూడిన సుస్థిర మార్గాలు అన్వేషించనంత కాలము ఇజ్రాయెల్ ఫిలిస్తీన్ల సమస్యను శాశ్వత పరిష్కారం ఉండదు. వీటికి ఇజ్రాయెల్ ఒప్పుకోవడమే కాక ఆ దేశం వెంట ఉండి దానిని అన్ని రకాలుగా సమర్థిస్తున్న అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల వైఖరుల్లో మార్పు లేనిదే పరిష్కారం సాధ్యం కాదు. మెయిన్గా ఈ ఆర్టికల్లో ఇచ్చింది ఏంటంటే ఫిలిస్తీన్లు చేసుకున్న వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారంగా, ఓస్లో అగ్రిమెంట్ ప్రకారంగా వాటికి కావలసిన, ఇప్పుడు ఆక్యుపై చేసిన వారికి పునరావాసం కల్పించడము, వారి యొక్క స్థావరాలను వాళ్ళని తిరిగి ఇచ్చేయడము, ఆ దిశగా ఇజ్రాయెల్ ఆలోచించాలి. అదేవిధంగా ఈ దేశానికి అంటే సపోర్ట్ చేస్తున్న పాశ్చాత్య దేశాల్లో కూడా మార్పు వస్తే కానీ ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం రాదని చెప్తున్నారు. చూద్దాము ఇంకో ఆర్టికల్. ఆలస్యము, అంచనా వ్యయం అధికము. ఇది మన స్వాతంత్రం సాధించి 100 ఏళ్ళు పూర్తి కావస్తున్న సందర్భంగా మన భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని పెట్టుబడులను, కొన్ని ప్రాజెక్టులను ప్రవేశపెట్టడం అని జరిగింది. ఆ ప్రాజెక్టులు అనేది కొంత ఆలస్యంగా నత్తనడకన నడుస్తున్నాయని, దానికి అధిక మొత్తంలో పెట్టుబడి కావాల్సి వస్తుందని చెప్తున్నారు. మీకు ఈ ఆర్టికల్స్ ఇవన్నీ మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాము ఆర్టికల్. స్వాతంత్రం సిద్ధించి 100 ఏళ్ళు పూర్తయ్యే నాటికి అభివృద్ధి చెందిన దేశంలో అవతరించాలని ఇండియా లక్ష్యం పెట్టుకుంది. ఏ దేశాభివృద్ధిలోనైనా మౌలిక వసతులు కీలక పాత్ర పోషిస్తాయి. భారత్లో వాటికి సంబంధించి చాలా ప్రాజెక్టులు నత్తనడక సాగుతున్నాయి. ఫలితంగా వాటి వ్యయం
ఇంతలంతలవుతుంది. అంటే పెరిగిపోతూ ఉంది అని అంటున్నారు. దేశంలో మౌలిక వసతులు జోరెత్తేందుకు కేంద్రము 150 కోట్ల లేదా అంతకు మించి పెట్టుబడులు అవసరమైన 1831 ప్రాజెక్టులను చేపట్టింది. వాటిలో గత నవంబర్ నాటికి 800లకు పైగానే నత్తనడక సాగుతున్నాయి. ఈ మేరకు కేంద్ర గణాంకాల పథకాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక ఇటీవల వెల్లడించింది. వీటిలో 121 ప్రాజెక్టులు నిర్ణీత గడువు కన్నా 5 ఏళ్లకు పైగా ఆలస్యంగా దేకుతున్నాయి. 322 ప్రాజెక్టులు 25 నుంచి 60 నెలల ఆలస్యంగా సాగుతున్నాయి. పనుల్లో జాప్యం వల్ల 421 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అంచనా వ్యయము కట్టుదాటిపోయింది. మొత్తం ప్రాజెక్టులు గతంలో వేసిన అంచనా వ్యయము 25 లక్షల కోట్లు. ఇప్పుడు అవి పూర్తి కావాలంటే అదనంగా మరో 4.40 లక్షల కోట్ల వ్యయము చేయవలసి ఉంటుందని లెక్కగట్టారు. తీవ్ర జాప్యము. చాలా చోట్ల భూసేకరణతో పాటు అటవీ పర్యావరణ అనుమతుల్లో జాప్యము, కనీస వసతులు లేకపోవడం వల్ల మౌలిక వసతుల ప్రాజెక్టులు తీవ్రంగా ఆలస్యమవుతున్నాయి. నిధుల అందుబాటులో అవాంతరాలు. ప్రాజెక్టు ప్రణాళికలకు తుది రూపు ఇవ్వడంతో జాప్యము, పనుల్లో అంతరార్థ మార్పులు, శాంతి భద్రతలకు, టెండరింగ్ సమస్యలకు, మానవ వనరుల తదితరాల వల్ల ప్రాజెక్టు నిర్దేశిత సమయానికి పూర్తి కావడం లేదు. కేంద్రము చేపట్టిన మౌలిక వసతుల పనుల్లో 26% భూసేకరణలో జాప్యం వల్ల, 22% పర్యావరణ ఇతర అనుమతుల వల్ల ఆలస్యమవుతున్నట్టుగా పరిశీలకులు చెబుతున్నారు. సరఫరా గొలుసులో కీలకంగా నిలిచే రోడ్డు, రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యలు శాపంగా మారుతున్నాయి. దేశీయంగా ఆయా విభాగాలు ఏకతాటిపైకి తెచ్చి మౌలిక వసతులు పనులను జోరెత్తించేందుకు పీఎం గతిశక్తి బృహత్ ప్రణాళికను ప్రధాని మోడీ 2 ఏళ్ల క్రితమే ప్రారంభించారు. దీనికోసము 100 లక్షల కోట్ల రూపాయలకు ప్రత్యేకించారు. ప్రాజెక్టులు సరైన సమయంలో తక్కువ ఖర్చుతో పూర్తయ్యేందుకు ఇవి తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాస్తవ పరిస్థితులు మాత్రము దానికి భిన్నంగా ఉన్నాయి. అభివృద్ధి పనుల్లో ఎడతెగని జాప్యం వల్ల వారికి వాస్తవ వ్యయము పెరిగి విలువైన ప్రజాధనము వృధా అవుతున్నది. ఆలస్యం సాగుతున్న పనుల్లో ఆంధ్రప్రదేశ్లోని కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ సైతము ఉంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 57 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టు 2001లో చేపట్టారు. దీనిలోని 9 ఏళ్లుగా పూర్తి చేయాలని నిర్దేశించారు. అయితే ఈ రైల్వే లైను 18 ఏళ్లుగా నత్తనడక సాగుతూ ఉంది. దాంతో ప్రాజెక్టు వాస్తవ అంచనా వ్యయము ఏకంగా 140% దాకా ఎగబాకింది. ఇలాంటి చాలానే ఉన్నాయి. తమ పరిధిలోని మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఎందుకు అవుతున్నాయే గుర్తించి సరియైన పరిష్కారాలు సూచించాలని ఆయా మంత్రిత్వ శాఖలు, కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల కోరింది. దానిపైన ఆయా శాఖలు సరిగ్గా స్పందించిన దాఖలాలు లేవు. ప్రధాని మోడీ సైతము పనుల్లో జాప్యంపై గల ఫిబ్రవరిలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సూచించినట్లుగా ప్రాజెక్టు ప్రారంభానికి ముందే భూసేకరణ, ఇతర అనుమతులపైన సరియైన దృష్టి సారించాలి. సంబంధిత ప్రాంతాల్లో గ్యాస్, తాగునీరు, మురుగునీటిని, పైప్లైన్లు, విద్యుత్ స్తంభాలు తదితర ముందుగానే తరలిస్తే పనులను ఆటంకాలు తప్పుతాయి. అధికార గణంలో ఈ మేరకు చిత్తశుద్ధి కొరవడడం వల్ల పనుల్లో తీవ్ర తత్సారం జరుగుతూ ఉంది. అటవీ నష్టానికి నివారించాలి. దేశీయంగా గడిచిన 5 ఏళ్లలో 80% హెక్టేర్లకు పైగా అటవీ భూమిని మౌలిక వసతులకు, ప్రాజెక్టులకు బదలాయించినట్లుగా కేంద్ర పర్యావరణ శాఖ గత ఏడాది రాజ్యసభలో వెల్లడించింది. వాతావరణ మార్పుల వల్ల ఇప్పటికీ అతివృష్టి, అనావృష్టి విజృంభిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. గత్యంతరం లేకపోతే వీలైనంత తక్కువగా నష్టంతో వన్యప్రాణులు జీవనానికి ఆటంకం వాటిల్లకుండా వాటిని చేపట్టాలి. ఆయా ప్రాజెక్టుల ఆలస్యాన్ని నివారించాలంటే కేంద్రము ఎప్పటికప్పుడు పటిష్ట తనిఖీలు చేపట్టాలి. నిర్మాణ సంస్థలు కాలానుగుణంగా నిధులను విడుదల చేసి పనులు వేగంగా సాగేలా చూడాలి. ఈ భూసేకరణ సమస్యలు తొలగాలంటే నిర్వాసితులకు మెరుగైన పరిహారం అందించాలి. పునరావాసము విషయంలోనూ వారికి సరియైన న్యాయం జరగాలి. అంటే ఈ ప్రాజెక్టు మౌలిక వసతులు కల్పనలో
ఈ ప్రాజెక్టులు అనేది ముఖ్యంగా భూసేకరణలోనే చాలా ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనివల్ల ఇప్పుడు అభివృద్ధి పేరుతోని అడవులను నరికి వేయడం వల్ల పర్యావరణంలో మార్పు రావడంతో అతివృష్టి అనావృష్టి అనేది సంభవిస్తుంది. ఏదైనా అభివృద్ధి మౌలిక సదుపాయాలు అభివృద్ధి పేరుతోని సాధించే వాటికి ముందుగానే పునరావాసము అంటే నిర్వసితులకు పునరావాసం కల్పిస్తే వాళ్ళకు అంటే భూమిని కోల్పోయినంత తగిన విలువనిస్తే కొంతవరకు ఈ సమస్య మనకి అవకాశం ఉందని చెప్తున్నారు. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. కొన్ని ఆర్టికల్స్ని నేను చదివిస్తున్నా, ఎందుకంటే ఇవి చాలా ఈజీగా ఉన్నాయి, అంటే మనం వింటేనే సరిపోతుంది, దీనికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అందుకే ఇది జలభద్రత అనే సంబంధించిన ఆర్టికల్ని ఒకసారి చూద్దాము. మితంగా వాడితేనే జలభద్రత అంటే మనకు ఎక్కువగా అతిగా వాడకూడదు, ఎందుకంటే వాటర్ స్కేర్సిటీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆఫ్రికన్ దేశాల్లో ఈ వాటర్ స్కేర్సిటీ అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ జనాభాలో భారత్ వాటా 17.5%. నీటి వనరుల విషయంలో మాత్రము ఇండియా 4%కే పరిమితమైంది. భారత్లో వార్షిక తలసరి నీటి లభ్యత 1951లో 5177 ఘనపు మీటర్లు ఉండేది. 2019 నాటికి అది 1486 ఘనపు మీటర్లకు పడిపోయింది. జనాభాతో పాటు అవసరాలు మెరుగుపడుతుండడంతో నేడు దేశంలోని జలవనరులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే 256 జిల్లాల్లో జలవనరుల లభ్యత సమస్యాత్మకంగా మారింది. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే 2050 నాటికి దేశంలో నీటి వనరుల కొరత తీవ్ర స్థాయికి చేరే ప్రమాదం ఉంది. వనరులపైన ప్రభావము. G20 దేశాలతో పోలిస్తే భారత తలసరి స్థూల దేశీయోత్పత్తి విలువ తక్కువ అయినప్పటికీ 2047 కల్లా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యంతో ఇండియా ముందుకెళ్తుంది. అయినా వివిధ అవసరాల వినియోగించే జలవనరులపైన ఈ లక్ష్యము తీవ్ర ప్రభావము చూపుతూ ఉంది. దేశంలోని జలవనరులు ప్రధానంగా ఆధారము ఋతువు పవనాలు ఆధారంగా కురిసే వర్షాలే. వీటితో పాటు హిమాలయ ప్రాంతంలోని మంచు పర్వతాలు కరగడం ద్వారా అనేక నదులు నిత్యము ప్రవహిస్తూ నీటి అవసరాలు తీరుస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల కొంతకాలం వర్షాలు గాడి తప్పుతున్నాయి. భారీ వానల కారణంగా కొన్ని ప్రాంతాలు జలమయం అవుతుంటే వర్షాలు కురవక మరికొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. 1990-2021 మధ్య 30% జిల్లాలో సగటుగా 20 ఏళ్ళు సాధారణం కంటే తక్కువ వర్షపాతము. రానున్న రోజుల్లో ఇటువంటి పరిస్థితులు మరింతగా పెరగనున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో విద్యుత్తు, టెలికమ్యూనికేషన్ వంటి రంగాల్లో వచ్చినన్ని సంస్కరణలు సాధించినంత ప్రగతి జలవనరుల రంగంలో మాత్రము చోటు చేసుకోలేదు. జలవనరుల నిర్వహణలో అనేక చిక్కు సమస్యలు నెలకొవడమే ఇందుకు ప్రధాన కారణము. దేశవ్యాప్తంగా నీటి లభ్యత అన్ని చోట్ల ఒకేలాగా ఉండడం లేదు. దీనితో పాటు ఇష్టం వచ్చిన రీతిలో భూగర్భ జలాలను తోడుకోవడానికి భూ యాజమాన్యానికి బ్రిటిష్ కాలం నాటికి చట్టాలు అనుమతిస్తున్నాయి. ఈ చట్ట నిబంధనలే నేటికి అనుసరిస్తుండడం వల్ల విచక్షణారహితంగా భూగర్భ జలాల వనరులను తోడేయడం, వినియోగించుకోవడం కొనసాగుతూ ఉంది. దాంతో వనరుల ఇంతకంతకు మించుకుపోతున్నాయి. ఇటీవల G20 సదస్సులో వనరుల నిర్వహణలో నూతన ఆవిష్కరణలపై ఆయా దేశాల ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రత్యేకించి నదుల పునరుజ్జీవన, భూగర్భ జలాల నిర్వహణ, సమర్థవంతమైన నీటి వినియోగము, మెరుగైన నీటి సరఫరా వ్యవస్థలను, పరిశుభ్రమైన తాగునీరు, జలవనరుల చట్టాలు, వ్యర్థ జలాల నిర్వహణ వంటి అంశాలపై లోతైన చర్చ జరిగింది. ఆ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎంతో అనుసరణీయము. ముఖ్యంగా ఇండియా 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలంటే జలవనరుల రంగంలో సంస్కరణలు తీసుకురావడం ఎంతో అవసరము. అంతర్రాష్ట్ర నదీ జలాల పంపిణీ వివాదాలను మినహాయిస్తే జలవనరుల నిర్వహణ అనేది రాజ్యాంగం ప్రకారంగా రాష్ట్రాల పరిధిలో వస్తుంది. కాబట్టి జలవనరుల నిర్వహణ సంబంధిత చట్టాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం వాటిని పర్యవేక్షిస్తుంది. జలవనరుల రంగంలో సమన్వయము, సమైక్య స్ఫూర్తిని పెంపొందించుకోవడానికి ప్రస్తుతం ఉన్న జాతీయ జలవనరుల మండలి రద్దు చేసి దాని స్థానంలో కేంద్ర రాష్ట్రాలకు వర్తించేలా ఉమ్మడి సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతో అవసరము. సౌదీ అరేబియాలో నూతన జాతీయ జల వ్యూహంలో భాగంగా వివిధ యంత్రాంగాల ఉమ్మడి భాగస్వామ్యంతో కట్టుదిట్టమైన నీటి నిర్వహణ చర్యలను చేపడుతున్నారు. ఇటువంటి చర్యల ద్వారా భారతదేశంలోనూ
సేద్య రంగంలోనూ జలవనరులు మెరుగ్గా వినియోగించుకోవచ్చును. వ్యర్థ జలాలను మరింతగా మెరుగ్గా శుద్ధీకరించి పునర్వినియోగానికి రెట్టింపు చేయవచ్చును. జలవనరుల రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడము ద్వారా మంచి ఫలితాలే రాబట్టే వీలుంది. సమగ్ర పర్యవేక్ష కీలకము. దేశంలో ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లోనే జలవనరుల పర్యవేక్షణ విషయంలో సంస్థలు పనిచేస్తున్నాయి. పైగా జలవనరులకు సంబంధించిన అన్ని అంశాలు సమగ్రంగా పరిశీలించి అధికారము వాటికి ఉండడం లేదు. ముఖ్యంగా నీటి రుసుముల నియంత్రణ, నాణ్యత పరీక్షలు, నిర్వహణ, వివాదాలు పరిష్కారము, వినియోగదారుల హక్కుల రక్షణ, అనుమతులు మంజూరు వంటి అంశాల్లో అస్పష్టత నెలకొంది. కాబట్టి రాష్ట్ర స్థాయిలో సమర్థవంతమైన సమగ్ర జలవనరుల పర్యవేక్షణ కార్యాచరణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకొని సమర్థంగా నిర్వహించే రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేయాలి. ప్రస్తుతం జలవనరుల రంగంలో కేంద్ర రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న ప్రభుత్వ పర్యవేక్షణ సంస్థల పనితీరును మెరుగుపరుచుకోవాలి. ముఖ్యంగా కేంద్ర జల సంఘము, సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషను, కేంద్ర భూగర్భ జలవనరుల మండలి వంటి వ్యవస్థను ప్రక్షాళించాలి. బహుముఖ నైపుణ్యం కలిగిన విభాగాలు, మానవ వనరులతో వాటిని బలోపేతం చేసుకోవాలి. రాష్ట్రాలు సైతము తమ పరిధిలోకి సంస్థలన్నింటినీ సమన్వయపరిచి జలవనరుల సుస్థిర నిర్వహణ దిశగా కార్యాచరణ చేపట్టాలి. అప్పుడే జల సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించవచ్చు. అంటే దేశంలో వ్యవసాయము, పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలతో పాటు ప్రజల దైనందిక అవసరాల కోసం భూగర్భ జలాల వినియోగం పెరుగుతుంది. దాంతో పోను వాటిపైన ఒత్తిడి అధికమవుతుంది. మానవాళి మనుగడకు అత్యంత కీలకమైన భూగర్భ జలాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం మనపైన ఉంది. ఎడారి దేశంలో ప్రపంచంలో అత్యంత తలసరి ఆదాయం కలిగిన దేశము సౌదీ అరేబియా ఒకటి. ఆ ఎడారి దేశంలో నేడు జలవనరులు పుష్కలంగా లభ్యమయ్యాయి. అక్కడ ఒక్క చుక్క నీటి బొట్టును కూడా వృధాగా పోనీయడం లేదు. వ్యర్థ జలాలను సమర్థంగా పునర్వినియోగిస్తున్నారు. జాతీయ జల వ్యూహం పేరిట అక్కడి ప్రభుత్వం 2018లో చేపట్టిన సమీకృత జల సంరక్షణ చర్యలు చక్కటి ఫలితాలు ఇస్తున్నాయి. వ్యవసాయము, పర్యావరణం, నీటివనరుల పారుదల శాఖలు, ప్రైవేటు సంస్థలు ఈ క్రతువుల్లో కలిసికట్టుగా పాల్గొంటున్నాయి. నీటి లభ్యత, నాణ్యతను పెంచుకోవడంతో పాటు పర్యావరణ, ఆర్థిక సుస్థిరతను సాధించడము, జలవనరుల అభివృద్ధి చేసుకోవడం పైన ప్రధానంగా దృష్టి సారించారు. 2019 గణాంకాల ప్రకారంగా సౌదీలో ప్రతి ఒక్కరూ ఏటా 67 ఘనపు మీటర్ల నీటిని పునర్వినియోగిస్తున్నారు. ఇది అండి జలవనరుల గురించి సంబంధించిన ఆర్టికల్. ఇదే విధంగా ఒకటి మనం ఆంధ్రజ్యోతిలో ఇచ్చిన ఒక ఆర్టికల్ ఇది ఆంధ్రప్రదేశ్ జ్యోతిలో ఇచ్చిన ఒక ఆర్టికల్. ఇది కూడా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. మిత్ర విజయాలు ఒకసారి ఇది కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఇవి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.